హాయ్ అండి. ఈరోజు నేను పైపింగ్ ఎలా వేయాలో చూపెడుతున్నాను. అది బ్లౌజ్ నెక్‌కి ఏ విధంగా వేయించానో చూపెడుతున్నాను. చూసేయండి. దాని కొరకు మనం ముందుగా పైపింగ్ క్లాత్‌ని తీసుకోవాలి. మీరు ఏ క్లాత్ అయితే వేస్తారో అదే క్లాత్‌ను తీసుకోవాలి. అది 1 ఇంచ్ వెడల్పుతో తీసుకోవాలి. క్రాస్ ముక్కలుగా తీసుకోవాలి. నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా! ఆ విధంగా తీసుకొని ఒక సైడు మొత్తం గల్లాకు ఎంతైతే క్లాత్ పడుతుందో అంత పొడవు తీసుకోవాలి. దాన్ని ఒకవైపు సన్నగా మలుచుకుంటూ కుట్టుకుంటూ రావాలి. ఇప్పుడు బ్లౌజుకు కాజాల వైపు నుండి మనం ఈ క్లాత్‌ను వేసుకుంటూ రావాలి. వీడియోలో చూస్తున్నారు కదా, కాజాల వైపు నుండి స్టార్ట్ చేయాలి. ఈ విధంగా మనము పైపింగ్ వేసే క్లాత్‌ను సేమ్ గల్లా ముక్కలు ఎలా వేస్తామో అలాగే వేసుకుంటూ రావాలి. ఫస్ట్ స్టార్టింగ్ పావించు కొలతతోని మొదలుపెట్టండి. అదే పావించు కొలతతోని బ్లౌజ్ ఎండింగ్ వరకు సమానంగా కుట్టుకుంటూ రండి. ఇక్కడ బ్లౌజ్ క్లాత్‌ను అనేది ఇగ్గొద్దు. ఇది ఒక టిప్ చూడండి. షోల్డర్ మీదకి వచ్చేసరికి క్లాత్ షోల్డర్ కుట్టు అనేది ముందు వైపుకు ఉండొద్దండి. ముందు వైపుకు ఉంటే షోల్డర్ కిందికి జారినట్టు అవుతాయి. కింది ఫ్రంట్ పార్ట్కు జారుతుంది. పైన వైపుకే ఉంచాలి. ఇప్పుడు ఇలా సమానంగా పావించు కొలతతోని బ్లౌజును ఇగ్గకుండా క్లాత్‌ని ఇగ్గకుండా ఇలా మెల్లగా నెమ్మదిగా నేను వేసుకున్నట్టు మీరు కూడా వేసుకుంటూ రండి. చాలా ఈజీ అండి పైపింగ్ వేసుడు అంటే. అందరూ భయపడతారు పైపింగ్ ఎలా వేయాలి ఎలా అని. నేను ఇక్కడ నార్మల్ పాదం మీదనే పైపింగ్ వేసుకుంటూ వచ్చాను. ఎక్కడా కానీ పిన్స్ కానీ పాదంను జరుపుడు కానీ చేయలేదు. సేమ్ ఎలా మనం బ్లౌజ్ కుడతామో ఆ బ్లౌజ్ కుట్టే దాంతోనే మొత్తం కుట్టుకుంటూ వచ్చాను. సింగిల్ పాదం కూడా మార్చలేదు. చూస్తున్నారు కదా, ఇక్కడ చూడండి షోల్డర్స్ అనేది కుడి వైపున ఎడమ వైపున బ్యాక్ సైడ్కే ఉండాలి, ఫ్రంట్ సైడ్కి ఉండద్దు. అలా ఉన్నప్పుడే మనకు ముందుకు వంగినట్టు ఉండదు బ్లౌజు. ఈ విధంగా మొత్తము ఒకటే కొలతతోని పావించు కొలతతోని ఇలా ఉక్సు పట్టి వరకు వేసుకుంటూ రండి. ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ను కట్ చేసుకోండి. చూసారా, ఎక్కడ కూడా ఉండద్దు. ఇలా మొత్తం కుట్టిన తర్వాత చిన్న చిన్న కట్స్ ఇచ్చుకుంటూ పోండి. ఎందుకంటే పైపింగ్ ఈజీగా వస్తుంది. ఎక్కడ కూడా ముడతలు అనేది రాదు. ఈ మూలల మీద మాత్రం కంపల్సరీగా ఇలా కట్స్ పెట్టుకుంటూ రావాలి. ఇలా పెట్టుకుంటే మనకు ముడతలు అనేవి రావండి. ఇలా నేను పెట్టుకున్నట్టు మీరు కూడా పెట్టుకుంటూ రండి. నేను చెప్పే ట్రిక్స్తో చేశారంటే చాలా ఈజీగా ఉంటుందండి. షోల్డర్స్ ఎప్పుడు ముందు వైపుకు వస్తున్నాయంటే ముందు వైపుకు షోల్డర్ కుట్టు ఉన్నదన్నమాట. అలా ఉందో లేదో మీరు కూడా ఒకసారి చూసుకోండి. అలా ఉంటే షోల్డర్స్ కిందికి బ్లౌజ్ అనేది కింది వైపుకు జారినట్టు ఉంటుంది. ఇప్పుడు ఇలా చూసారా, పైపింగ్ దారాన్ని నేను చూపిస్తున్నట్టు మీరు కూడా అలా మలుచుకొని ఫస్ట్ స్టార్టింగ్లో మనము లెఫ్ట్ హ్యాండ్ ఫింగర్స్తోని క్లాత్ను గట్టిగా పట్టుకోవాలి. ఇక నేను వీడియోలో చూపెడుతున్నాను కదా, నేను ఏ పిన్నీసులు కానీ కత్తెరను కానీ ఉపయోగించలేదు. నార్మల్ పాదం మీదనే నార్మల్గానే ఇలా వేసుకుంటూ వచ్చాను. ఇలా మీకు ఫస్ట్ స్టార్టింగ్ ఇలా ఒక టాకా వేసుకోండి. క్లాత్ అటు ఇటు జరగకుండా స్టిఫ్గా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఈ క్లాత్ మనం కుట్టు వేసిన క్లాత్ సిల్వర్ కలర్ క్లాత్ వైపు కాకుండా బ్లౌజ్ వైపు మలుచుకోవాలి. ఇలా సన్నగా ఫింగర్స్తో ఇలా అనుకుంటూ క్లాత్ను మడుచుకుంటూ ఇలా నెమ్మదిగా వేసుకుంటూ రండి. ఇక్కడ వంపు ఉంటుంది కదా, మూల ఉంటుంది కదా, క్రాస్ ఉంటుంది కదా, అక్కడ ముడత అనేది వస్తుంది. అక్కడ మాత్రం కొంచెం నిమ్మలంగా వేయండి. ఇలా ఫింగర్స్తో ఇలా ప్రెస్ చేసుకుంటూ పట్టుకుంటూ ఇలా వేసుకుంటూ రండి. చూసారా ఎంత సన్నంగా వచ్చిందో. ఎక్కడా కూడా ముడత అనేది రాకుండా కుట్టు కనపడదండి. కుట్టు అనేది కనపడదు. వేసిన కుట్టు కనపడకుండా నేను పైపింగ్ వేసుకుంటూ వస్తాను. ఇలా మెల్లగా నెమ్మదిగా ఫింగర్స్తోని ఎడమ చేయి ఫింగర్స్తోని దారాన్ని క్లాత్ను పట్టుకోవాలి. తర్వాత ఇలా ప్రెస్ చేసుకుంటూ రావాలి. ఇలా కుడి చేయితోని ఇలా గట్టిగా పట్టుకోండి.
అంటే గట్టిగా పట్టుకోండి అంటే క్లాతులు ఇగ్గకండి, క్లాతులు ఇగ్గితే ముడతలు వస్తాయి. దారం అనేది జారకుండా ఉండేదందుకు క్లాత్ అనేది లూజ్గా రాకుండా ఉండడానికి ఇలా ఫింగర్స్తోని పట్టుకోవాలి. అలా పట్టుకున్నప్పుడే మన క్లాత్ అనేది జరగదు, ముడతలు రావు, అలాగే లావుగా రాదు, పైపింగ్ సన్నగా వస్తుంది. ఇలా నేను చూపిస్తున్నట్టు మీరు కూడా కుట్టేసుకుంటూ రండి. చూడండి ఒకే విధంగా సన్నగా వస్తుంది. ఇలాంటి టిప్స్ ఫాలో అయితే చాలా ఈజీ అండి, భయం అనేది లేదు. పైపింగ్ వేయాలంటే చాలా అంటే చాలా ఈజీ. మీకు చూపించేందుకు నేను నెమ్మదిగా కుట్టుకుంటూ వస్తున్నాను. ఇలా మూలలు వచ్చేసరికి క్లాత్ను ఇలా పట్టుకొని ఇలా ఇక్కడ ఒకసారి పాదంను లేపుకోండి. పాదంను లేపుకొని మీకు ఎక్కడైతే కుట్టుపడలేదో చూసుకోవడానికి ఇలా పాదంను లేపుకొని ఒక్కసారి ఇలా జరుపుకొని మళ్ళీ ఒకసారి కుట్టు వేసుకుంటూ రండి. వీడియోలో ఏ విధంగా నేను కుట్టానో మీరు కూడా అదే విధంగా కుట్టుకుంటూ రండి. చూసారా ఫ్రెండ్స్ ఎలా సన్నగా వస్తుందో. ఇంకొక వీడియో లోడింగ్ పైపింగ్ కూడా పెడతానండి. అది కూడా చాలా చాలా అంటే చాలా ఈజీ అండి. ఇలా మూలల మీద కూడా ఒక్కటే కొలతతోని ఫస్ట్ మన స్టార్టింగ్ ఎలా ఏ కొలతతోనైతే కుట్టుకుంటూ వచ్చామో అలాగే ఒకటే కొలతతోని కుట్టుకుంటూ రండి. ఎప్పుడు కానీ పైపింగ్కు చిన్న సైజు నెంబర్నే పెట్టాలి. నేను 12 సైజ్ దారాన్ని తీసుకున్నానండి. అలా అయితేనే పైపింగ్ సన్నగా వస్తుందండి. ఇక్కడ నార్మల్ పాదం మీద పైపింగ్ వేసుడు అంటే థ్రెడ్ మీద కుట్టు పడుతుంది, జారుతుంది అని అంటారు. కానీ నాకు ఎక్కడ నేను నార్మల్ పాదం మీదనే వేసుకుంటూ వస్తాను. ఏ జాకెట్కైనా నేను ఇలాగే వేస్తానండి. లోడింగ్ పైపింగ్ అది కూడా ఒక వీడియో పెడతాను, చాలా ఈజీగా ఉంటుందండి. వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. ఇలా భుజం మీద కూడా ఇలా సన్నగా వేళ్ళతోని పట్టుకుంటూ రండి. ఇంకా మంచి మంచి వీడియోలు మీరు సపోర్ట్ చేస్తే నేను ఇంకా మంచి మంచి వీడియోలు పెడతానండి. అలాగే టైలర్స్ ఏమేమి సైడ్ బిజినెస్ చేస్తే ఆదాయం ఉంటుందో కూడా నేను ఈ వీడియోలో చెబుతాను. ఒక కుట్టుతోనే కాదండి, మనం సైడ్ బిజినెస్ వల్ల కూడా కొంచెం మనీ అనేది సంపాదించుకోవచ్చు. అది కూడా ఒక వీడియో చేస్తానండి నేను. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు. అలాగే నేను టైలరింగ్ క్లాసులు స్టార్ట్ చేద్దామంటే ఎవరు కామెంట్ చేయలేదు, ఎందుకో అర్థం కాలేదు. కాకపోతే నేను స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. మీరేమంటారో కూడా ఒకసారి కామెంట్ చేయండి. ఇలా చివరి వరకు ఒకటే కొలతతోని ఇలా పైపింగ్ వేసుకుంటూ రండి. ఇప్పుడు లాస్ట్కి వచ్చే వరకు దారాన్ని కట్ చేసుకొని చివరిలో కూడా పావించి క్లాత్ ఉంచుకొని ఇలా వీడియోలో చూపెడుతున్నట్టు ఇలా మలుచుకొని లోపలి క్లాత్ను మలుచుకొని ఇలా కుట్టేసుకుంటూ రండి. లాస్ట్కి వచ్చే వరకు ఇలా క్లాత్ను మాత్రం గట్టిగా పట్టుకోవాలండి. క్లాత్ను లూజ్గా విడిచిపెట్టద్దు, విడిచిపెడితే అక్కడ లావుగా వస్తుంది, అలాగే క్లాత్ జారినట్టు అవుతుంది. ఇలా లాస్ట్కి ఒక టాకా ఇచ్చుకోండి. చూడండి పైపింగ్ అనేది ఎంత సన్నగా వచ్చిందో. అస్సలు భయపడకండి ఫ్రెండ్స్. పైపింగ్ అంటే నార్మల్ పాదం మీదనే ఏ పిన్స్ పెట్టకుండా కత్తెరతోని పాదాన్ని జరపకుండా ఇలా కుట్టు వేసుకుంటూ రండి నేను చూపెట్టిన విధంగా. ఇప్పుడు లోపటి వైపున ఇలా క్లాత్ను ఎక్స్ట్రా ఉన్న క్లాత్ను ఆ విధంగానైనా కుట్టుకోవచ్చు. కొంచెం క్లాత్ ఎక్కువ అనిపించిందని మీకు అనిపిస్తే ఇలా మలుచుకుంటూ కుట్టుకుంటూ రండి. నేను చూసారా, నేను ఇంచు క్లాతే తీసుకున్నాను, అయినా నాకు ఎక్స్ట్రా ఇంకా అంత క్లాత్ మిగిలింది. దాన్ని నేను నీట్గా కనిపించడానికి దాన్ని కూడా ఇలా మలుచుకుంటూ నేను కుట్టు వేసుకుంటూ వస్తున్నాను.
ఇలా సమానంగా లోపల వైపున కూడా ఎక్కడ ముడత అనేది రాకుండా నెమ్మదిగా వేసుకుంటూ రండి. కొత్త వారికి చాలా టిప్స్తోని నేను వీడియోలు పెడతానండి. ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి. బ్లౌజ్ కటింగ్ అనేది కూడా చాలా ఈజీగా పెడతానండి. నా దగ్గర ట్రైపాడ్ లేక వీడియోలు కొంచెం స్టిచ్చింగ్ వీడియోలు పెట్టలేదు. ఇక నుంచి పెడతానండి. ఇలా లాస్ట్ వరకు కుట్టుకుంటూ వచ్చి మిగతా క్లాత్ను కూడా ఇలా మడుచుకొని కాజాల వైపుకు లాస్ట్ వస్తుందండి. మనం ఫస్ట్ ఇక్కడ ఉక్సుల నుండి స్టార్ట్ చేద్దాము. కాజాల వైపుకు ఎండ్ అవుతుంది. ఫస్ట్ పైపింగ్ వేసేదేమో కాజాల నుంచి స్టార్ట్ అవుతుంది, ఉక్సు వరకు ఎండ్ అవుతుంది. ఇలా చూడండి, ఇలా మొత్తం వేసుకుంటూ వచ్చామా. ఇక్కడ చిన్న చిన్న పోగులు ఎప్పటికప్పుడు కట్ చేసుకుంటూ రండి. అలా అయితేనే బ్లౌజు నీట్గా కనిపిస్తుంది.